డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. సౌదీ అరేబియా రాజధానిలో అమెరికా, రష్యాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు చర్చిస్తున్నారు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలి అని. ఇందులో ఉక్రెయిన్కు స్థానం లేదు, యూరప్కు స్థానం లేదు, వాళ్ళ ప్రతినిధులు ఎవరు పిలవలేదు. యుద్ధం యూరప్లో జరుగుతోంది, యుద్ధ బాధితురాలు ఉక్రెయిన్. కానీ అమెరికా, రష్యాలు కూర్చొని చర్చించుకుంటున్నాయి. అదే సమయంలో యూరప్లో ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ ఆహ్వానం మేరకు యూరప్ లీడర్స్ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్, జర్మన్ ఛాన్సలరు, పోలాండ్, అలాగే డెన్మార్క్, స్పెయిన్, యూరోపియన్ యూనియన్ హెడ్స్ వీళ్ళంతా కలిసి కూర్చున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళు కూడా ఏం చర్చిస్తున్నారు, ఇలా ఉక్రెయిన్ విషయంలోనే కాదు, ట్రంప్ పవర్లోకి వచ్చాక యూరప్ పరిస్థితి ఏంటి, యూరప్ను ఇలా హ్యూమిలియేట్ చేస్తున్నారే, యూరప్ పరిస్థితి ఏంటి అని వాళ్ళు చర్చించుకుంటున్నారు. సో ట్రంప్ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యవహారం చూస్తుంటే యూరప్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఈ ఉక్రెయిన్ పీస్ ప్లాన్లో ట్రంప్ ఎక్కడ యూరప్ కన్సర్న్స్ కానీ యుక్రెయిన్ కన్సర్న్స్ కానీ పట్టించుకోవడం లేదు. ఒకటి చెప్తున్నాడు, దిస్ వార్ షుడ్ ఎండ్ అంటున్నాడు. ఈ యుద్ధం ఆగాల్సిందే అని చెప్తున్నాడు. దానికి ఎంత కాస్ట్ భరించాలి, ఎంతైనా భరించండి, మాకేం సంబంధం లేదు కదా అంటున్నాడు. పైగా యుక్రెయిన్లో ఉన్న నేచురల్ రిసోర్సెస్ను అమెరికా తీసుకుంటుంది అని బహిరంగానే చెప్తున్నాడు. సో జరుగుతుంది ఏంటి, ఉక్రెయిన్ ల్యాండ్ ఇచ్చివేయాలి రష్యాకు, అవసరమైతే ల్యాండ్ ఫర్ పీస్ అంటున్నాడు. అలాగే నాటో మెంబర్షిప్ ప్రసక్తే లేదంటున్నాడు. అమెరికన్ ఫోర్సెస్ వెళ్ళి యుక్రెయిన్కు రక్షణగా ఉండే ముచ్చటే లేదు అని చెప్తున్నాడు. మీరు కనుక ఈ పీస్ డీల్ ఒప్పుకోకపోతే అసలు ఉక్రెయినే రష్యన్ టెరిటరీ కావచ్చేమో అని చెప్తున్నాడు. అంటే క్లియర్గా యూరప్ను, యుక్రెయిన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రంప్కు అనుకూలంగా, పుటిన్కు అనుకూలంగా, రష్యాకు అనుకూలంగా పరిష్కరించుకొని చేతులు దులుపుకొని వెళ్తున్నాడు. మరి యూరప్కు ఇలా జరగాల్సిందేనా అంటే, మరి అమెరికా గతంలో చేసింది తెలిసింటే యూరప్ జాగ్రత్త పడేది కదా. ఇవాళ ట్రంప్ బెదిరిస్తున్నాడు పెద్ద ఎత్తున టారిఫ్ విధిస్తా అని. అలా ట్రంప్ దాడితో యూరప్ విలవిలలాడుతోంది. తనను తాను కాపాడుకోవటానికి ఇప్పుడిప్పుడు కాస్త మేలుకుంటున్నారు యూరోపియన్ నాయకులు. బట్ టూ లేట్ అండ్ టూ లిటిల్. ఇప్పుడు ఏం చేయగలుగుతారు, ట్రంప్ దాడిని ఎదుర్కొనే శక్తి ఉందా? అమెరికాకు యూరప్కు మధ్య జరుగుతున్న ఈ వ్యవహారం చూస్తుంటే అమెరికా తన ఆధిపత్యం కొరకు జరిగే ప్రయత్నంలో ఆ రథచక్రాల ముందు యూరోప్ అయినా నలిగిపోవాల్సిందే.